జై శ్రీమన్నారాయణ. జ్ఞానం ఉన్న గురువు ఉన్నంత మాత్రాన విజయం వస్తుందా, లేక ధర్మం ఉన్నవారు నిజంగా గెలుస్తారా? ఈరోజు భగవద్గీత ప్రథమ అధ్యాయం 3వ శ్లోకం చూద్దాం. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యునితో, మీ శిష్యుడైన దృష్టద్యుమ్నుడు పాండవుల సైన్యాన్ని ఎంత చక్కగా వ్యూహరచించేశాడో చూడండి అని అంటున్నాడు. శ్రీ రామానుజుల వ్యాఖ్యానాసారం ప్రకారం ఇక్కడ దుర్యోధనుడు ధర్మాన్ని కాదు, మనుషుల భావోద్వేగాలను ఉపయోగించి తన ప్రయోజనాన్ని సాధించాలని ప్రయత్నిస్తున్నాడు. మన జీవితంలో కూడా కొందరు తమ పని సాధించడానికి ఇతరుల కోపాన్ని, అహంకారాన్ని లేదా పాత విభేదాలను రెచ్చగొడతారు. కానీ భగవద్గీత మనకు నేర్పేది ఏమిటంటే, ధర్మ మార్గంలో నడిచేవాడు కపటాన్ని ఆశ్రయించడు, భగవంతుని మాత్రమే ఆశ్రయిస్తాడు. కాబట్టి మన మాటలు, మన ప్రవర్తన, మన నాయకత్వం మనుషులను కలిపేదిగా ఉండాలి, విడదీసేదిగా కాదు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.